రైట్. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో అత్యంత ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. రెండో సెమీఫైనల్ మ్యాచ్లో నేడు భారత జట్టు ఇంగ్లాండ్తో తలపడబోతోంది. క్రికెట్ అభిమానులంతా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ ఈరోజు ముంబైలోని వాంకడే స్టేడియంలో సాయంత్రం 7 గంటలకు జరగనుంది. ఈ మ్యాచ్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫైనల్కు వెళ్లే అవకాశాన్ని దక్కించుకోవాలంటే ఇరు జట్లు ఈ మ్యాచ్లో తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఈ సెమీఫైనల్ పోరు మరింత ఉత్కంఠభరితంగా మారబోతోంది. ఇక భారత జట్టు ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకు మంచి ప్రదర్శనతో ముందుకు సాగింది. ముఖ్యంగా వెస్టిండీస్పై జరిగిన మ్యాచ్లో భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆ మ్యాచ్లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ విజయానికి ప్రధాన కారణం సంజు శాంసన్ అద్భుత బ్యాటింగ్. ఆ మ్యాచ్లో ఆయన 97 పరుగులు చేసి జట్టును విజయానికి చేర్చాడు. అతని ఇన్నింగ్స్ మ్యాచ్ని పూర్తిగా భారత్ వైపు తిప్పేసింది. ప్రస్తుతం అతను మంచి ఫామ్లో ఉండడంతో ఈ సెమీఫైనల్లో కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య గతంలో జరిగిన మ్యాచ్ల రికార్డులు పరిశీలిస్తే భారత్కు కొంత ఆధిక్యం కనిపిస్తోంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు మొత్తం 10 టీ20 మ్యాచ్లు జరిగాయి. వాటిలో భారత్ 7 మ్యాచ్ల్లో గెలిచింది. ఇంగ్లాండ్ మాత్రం 3 మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించింది. ఈ లెక్కల ప్రకారం చూస్తే భారత జట్టుకు కొంత పైచేయి ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన మ్యాచ్ల ఫామ్ను పరిశీలిస్తే 2 జట్లు బలంగా కనిపిస్తున్నాయి. భారత్ గత 5 మ్యాచ్లలో 4 మ్యాచ్లు గెలిచింది. ఒక్క మ్యాచ్లో మాత్రమే ఓటమి చవిచూసింది. మరోవైపు ఇంగ్లాండ్ మాత్రం వరుసగా 5 మ్యాచ్లలో 5 విజయాలు సాధించింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు కూడా మంచి జోష్లో ఉంది. ఈ ఫామ్ కారణంగా ఈ సెమీఫైనల్ పోరు మరింత ఆసక్తికరంగా మారబోతోంది. మరోవైపు ఈ మ్యాచ్ జరిగే వేదిక అయిన ముంబై వాంకెడే స్టేడియం కూడా బ్యాట్స్మెన్స్కు అనుకూలంగా ఉండే పిచ్గా ప్రసిద్ధి చెందింది. అందువల్ల భారీ స్కోరు నమోదయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా టీ20 మ్యాచ్లలో 180కి పైగా స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ చేయడానికి ఆసక్తి చూపే అవకాశం ఉంది. గత సంవత్సరం జరిగిన టీ20 సిరీస్లో కూడా భారత్ ఇంగ్లాండ్ను 4-1 తేడాతో ఓడించింది. ఈ గణాంకాలు భారత్కు అనుకూలంగా కనిపిస్తున్నాయి.